శరణ్య మేడం, సార్ పిలుస్తున్నారు. మీకు మంచి మార్కులు వచ్చాయి. యు ఆర్ క్వాలిఫైడ్. థ్యాంక్ యూ సార్. 2 days తర్వాత రండి. అపాయింట్మెంట్ రెడీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. శివ ఎవరు? సార్ పిలుస్తున్నారు. నేను తర్వాత కాల్ చేస్తాను. మా అబ్బాయి పుట్టినరోజు. అబ్బాయి పేరు రాసి చెప్పండి. భరణి నక్షత్రం, సింహరాశి. ఇలా అద్దుకోండి. అబ్బాయి పేరు చెప్పండి. మా అబ్బాయి పేరు మహేష్. భరణి నక్షత్రం, సింహరాశి. ఆ, దిగులు పడకండి. మీ అబ్బాయి జీవితం ఓహో అని ఉంటుంది. ఏంట్రా శివ వస్తానని ఇంకా రాలేదు? నీకు విషయం తెలీదురా, వాడికి బాధ్యతలు వచ్చేసాయి. ఇంటర్వ్యూకి వెళ్ళాడురా. ఓ, ఆంధ్రాకి తుఫాన్ వచ్చినా రావచ్చు. ఏమైంది? ఏమైంది శ్వేత? ఏయ్, ఏంట్రా తింటానికి ముందు వాంతి చేసుకుంటుంది? శ్వేత, ఏమైంది? ఏమైంది? శ్వేత, ఏమైంది నీకు? తెలియలేదు. రే ఏమైందిరా? తెలీదురా. ఏమైందమ్మా? వామిటింగ్ వచ్చేలాగుంది. ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందా? ఏంటో తెలియడం లేదురా. శ్వేత, డాక్టర్ దగ్గరికి వెళ్దామా? రేయ్ మామ, అదేమీ అక్కర్లేదు. నిమ్మకాయ మీద ఉప్పేసి తింటే వాంతులు అవే ఆగిపోతాయని మా బామ్మ చెప్పేది. వీడొకడు బామ్మ చెప్పింది, తాత చెప్పింది అంటూ పాత కథలను చెప్పకరా. ఇప్పుడు ఎలా ఉంది శ్వేత? రండి. కొడుతున్నారు. ఏం లేదు ఓల్డ్ మ్యాన్, శ్వేత వాంతి చేసుకుంది. వీటన్నిటిలో పట్టుంచారా? లేదు, ఇక్కడ కదా అక్కడ చేసుకుంది. అయితే అక్కడికి వెళ్ళి పట్టొచ్చు కదా. పోండ్రా వెర్రి విధవల్లారా. ఇకపై తను అప్పుడప్పుడు వాంతులు చేసుకుంటూనే ఉంటుంది. రేయ్, మీకు ఇంకా బోధపడలేదా? అది చెప్పినా అర్థం కాదు. కరెక్ట్ గా చెప్పారండి. నేను చాలా తెలివైన వాడిని. మీరు చెప్పండి, నేను అర్థం చేసేసుకుంటాను. శ్వేత తల్లి కాబోతోందిరా. అలాగా? రే కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్స్ రా.
ఏయ్ ఆ అమ్మాయి ప్రశ్నించేదాకా మీరేమైనా అల్లరి చేస్తే మిమ్మల్ని కోసేస్తాను. మామ నేను తండ్రిని కాబోతున్నాను రా. కంగ్రాట్స్ రా. కంగ్రాచులేషన్స్ ఒకే ప్రసవంలో కవలాలను గని అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, జాబ్ వచ్చిందిరా. ఆ ఆఫీస్ ఎండీతో రిక్వెస్ట్ చేసి ఆ జాబ్ నీకు వచ్చేలా చేశాను రా. గుడ్ న్యూస్ చెప్పావురా, ఇక మీద అంతా మంచి జరుగుతుంది. నీ రుణాన్ని ఎలా తెచ్చుకోవాలో తెలియడం లేదురా. స్నేహితుడికి సాయం చేయడమే నిజమైన స్నేహం. నాకు ఉద్యోగం దొరికింది, త్వరలోనే శివకి ఉద్యోగం దొరుకుతుంది. అంతవరకు నేను మేనేజ్ చేస్తాను. ఏంటి మహేష్ అంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నావు? ఆ బంగ్లా చాలా బాగుంది కదా డాడీ. బండి ఇక్కడ ఆపు. ఈ బంగ్లా నీకు నచ్చిందా మహేష్? అవును డాడీ, బాగా నచ్చింది. పుట్టినరోజు నాడు అడిగావు, బహుమతిగా ఇస్తాను. ఏమండి, మన పిల్లలకి ఫోన్ చేయండి, మాట్లాడి చాలా రోజులైంది. టెలిఫోన్ ఆఫీస్ నీదా? ఆ? ఎవరండి మీరు? ఆది కేశవులు. ఏం పని మీద వచ్చారు? ఈ ఇంటి గురించి ఎంక్వైరీ చేసి వెళదామని వచ్చాను. ఈ ఇంటిని ఎన్ని గ్రౌండ్స్ లో కట్టారు? 3 గ్రౌండ్లు. మార్కెట్ రేట్ ఎంత ఉంటుంది? ఎందుకు అడుగుతున్నారు? మీకేం కావాలి? నాకేం వద్దు, వాల్యూ మాత్రం చెప్పండి. 3 కోట్లు. అంతేనా? నేను ఇంకా ఎక్కువ ఉంటుందనుకున్నాను. 3 కోట్లు కాదు 5 కోట్లు ఇస్తాను. ఈ ఇంటిని నాకిచ్చేయండి. ఏంటి అలా చూస్తున్నారు? 5 కోట్లు ఒకే పేమెంట్గా ఇస్తాను. ఇలా చూడండి, ఈ ఇల్లు అమ్మవలసిన అవసరం నాకు లేదు. మీ దృష్టిలో ఇది ఇల్లు కావచ్చు, నాకు సంబంధించింది దేవాలయం. ఎందుకంటే నా కొడుకులు, కూతుర్లు, మనవరాళ్ళు అందరూ ఇక్కడే ఆడుకున్నారు. పోయిన సంవత్సరం మా మనవరాళ్ళు వచ్చినప్పుడు గోడల మీద బొమ్మలు వేశారు, వాటిని అలాగే ఉంచాను. ఎందుకంటే వాళ్ళు ఆడుకునే ఆటలు పాటలు అన్నీ ఇంట్లో గుర్తుకొస్తున్నాయి. అందువల్ల దీన్ని నేను అమ్మను. ఇలా చూడు బాబు, నా ప్రాణం కన్నా ఎక్కువ అనుకుంటున్నాను ఈ ఇల్లు. ఈ ఇల్లు నేను ఎందుకు అమ్ముతాను? ఏంటి పెద్దాయనా, వింటున్నానని మాట్లాడుతూనే ఉన్నావు? ఇలా చూడు, మా అబ్బాయి ఆశపడ్డాడు. నీ కొడుకు లాంటి వాడే మా అబ్బాయి కూడా. మా అబ్బాయి ఆశపడితే ఏదైనా కొనిస్తాను. పుట్టినరోజు నాడు అడిగాడు, పుట్టినరోజు బహుమతిగా ఈ ఇంటిని ఇద్దామనుకుంటున్నాను. 1 వారం టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించి చెప్పు. దేవాలయం అది ఇది అన్నావో జరిగేదే వేరు. నెక్స్ట్ వీక్ ఇక్కడికి వస్తాను, ఈ ఇంటిని మా అబ్బాయి పేరున రిజిస్టర్ చేయిస్తాను. ఓకే? ఏంటండి ఈ ఇంటిని రాసోమని ఇలా ఏయ్, చేస్తున్నాడు? నువ్వు వెళ్ళి పని చూసుకోవే. వాడు రాసిమండి నేను రాసిస్తానా?
శివ హాయ్ ఏంటి శ్వేత ఎక్కడున్నావు? పర్చేస్ కనే వచ్చాం. పర్స్ ఇంట్లో పెట్టొచ్చాడు. పర్స్ తీసుకొస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు. వాడికి అసలు బుద్ధి అనేది ఉందా? నీ ఫ్రెండే కదా, ఇంకెలా ఉంటాడులే. పొగిడించాలి కానీ వచ్చి బండి ఎక్కు, డ్రాప్ చేస్తాను. శివ, మా మమ్మీ వచ్చింది, కొంచెం వెయిట్ చేయి. అమ్మా అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. తల్లి కాబోతున్నా నాకు నీ ఆశీస్సులు కావాలమ్మా. నా కడుపు అంటే నిన్ను ఊరికే వదలదే. నువ్వు అస్సలు బాగుపడవు, నాశనం అయిపోతావు. నీకు ఆశీర్వాదం కావాలా? నా కళ్ళకు కనిపించుకో పోవే. శ్వేత బాధపడకు, పిల్లలు పుట్టాక అన్నీ సర్దుకుంటాయి. రా వెళ్దాం. ఏడవకు శ్వేత. ఎంతసేపు అదే పనా? త్వరగా పని కానివ్వండి. ఈ పనులన్నీ అయితే లారీ వస్తుంది, మొత్తం మామిడికాయలని లారీలో ఎక్కించాలి. అది 4 గంటలకల్లా చేరాలి. వేసిన పేడ మొత్తం ఎరువుగా చేయాలంటే 4 అడుగులు ఒకేసారి గొయ్యి తీసి పెట్టాలి. ఏయ్ 4 అడుగులు కాదు 6 అడుగులు గొయ్యి తీయండి. ఎందుకు? ఎందుక? ఈ పేపర్స్ మీద నువ్వు సంతకం పెట్టలేదంటే నిన్ను పూర్తి చేయడానికి. నన్ను పూడ్చి పెడతావు ఏమయ్యా? నలుగురు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఒక గొయ్యకు బదులు 4 గొయ్యలు తవ్వి పెట్టండి. ఎందుకంటే మిమ్మల్ని పూడ్చడానికే. ఏంట్రా కూసావు నిన్ను? ఓయ్! మీరు ఇంటికెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వస్తాను వస్తాను వస్తాను. మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదో ప్రారంభించు. లేపేంట్రా వాణ్ణి.